కష్టపడే వారికి దేవుడు, పోరాడే వారికి దేవుడు, ప్రయాసపడే వారికి దేవుడు. నేను ఇక్కడ సేవలో కూర్చొని, ఇంట్లో కూర్చొని 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే రే ముందు నిన్ను దించుతారా? ఆశీర్వదించేదా? సోమరిపోతాన్ని ఎట్లా దీవిస్తారా? నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. చదువు కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. ఉద్యోగం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. వ్యాపారం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి 7-8 దాకా పండుకోకు, సోమరిపోతులాగా బ్రతక్కో. వారమంతా కడుపు నిండా తిని దేవుడు నన్ను దీవించాడని చెప్పుకోకు. భక్తిలో నువ్వు శిఖరాల మీదకి ఎక్కాలంటే వారంలో ఒక్కరోజైనా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 7-8 దాకా పండుకోకు. 4-4:30కి లేచి నిద్ర చంపుకొని నీ ప్రాణాన్ని అర్పణగా పోయి శిఖరాల మీద కూర్చోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. విజయాలు ఎవ్వడికి ఊరకే రావు. ఏ సేవకుడికి విజయాలు ఊరకే రావు. ఏ వ్యాపారవేత్తకు విజయాలు ఊరకే రావు. ఏ చదవరికి విజయాలు ఊరకే రావు. ఏ కుటుంబానికి విజయాలు ఊరకే రావు. విజయాలు నీకు రావాలంటే నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి, పానార్పణంగా పోయాలి. నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెడితే, నేను ఎప్పుడు చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా. Download ShareChat.